మూవీ మీద ఇష్టం పెట్టి తీస్తే టాలీవుడ్లో హిట్ కొడతారు, కానీ ఆయన కష్టం పెట్టి తీశాడు, బాక్స్ ఆఫీస్లో బద్దలు కొడతాడు. నిజంగా ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు బ్రో. కష్టాన్ని ఓర్చుకున్నాడు, కళను నేర్చుకున్నాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు. పక్కాగా హీరో సక్సెస్ అవుతారు. అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశానని కాదు, కానీ ఎంత కష్టపడ్డారు బ్రో. ఆ డ్యాన్సులు చూసారా? ఏ శ్రీలీలగా డ్యాన్స్ ఎవరైనా మ్యాచ్ చేయగలిగారా? సూపర్ ఎరగదీస్తాడు. నిజంగా జూనియర్ అని సినిమా పెట్టుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ని గుర్తు చేశాడు బ్రో. నిజంగా బ్రో బ్రో లవ్ నట్టారు ప్యారు నిజంగా దింపేశాడు ఎన్టీఆర్. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇంకా సెంధిల్ గారు అంటే మీకు తెలిసిందే కదా, బాహుబలి. అంత వైరల్ అయ్యారి మామూలు కాదు బ్రో. నువ్వేంటి బ్రో, మనిషివా రోబోవా ఏంటి? ఆ డ్యాన్స్ ఏంటి? ముడుకులు చెప్పులు పగిలిపోతాయి ఆ డ్యాన్సులు, కానీ మనం ట్రై చేస్తే. అందుకని నేను ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీథింగ్, ప్రతి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో. మిస్ అవ్వద్దు. లవ్ యూ. నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ ఉండేవాడిని ఆ థియేటర్లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల సూపర్ గా ఉంటుంది. శ్రీలీల కుర్రలందరూ చేయండి గోల గోల. శ్రీలీల గారు డ్యాన్స్ యాక్టింగ్ మీకు అందరికీ తెలుసు అన్న. ఇందులో మాత్రం కొత్తగా కనిపిస్తుంది అన్న. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదన్న. ఇంకా అలాగే చెప్పుకుంటే ఫైట్ షో, మాస్టర్ షో, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఇంకా జిన్నీలి మేడం ఎన్నో చాలా సినిమాలు, బొమ్మరీలు చాలా సినిమాలు చూసాం, కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా ఒక మన ఇంట్లో మనకు అక్క ఉంటే ఎలాగుంటుంది అనేది చూపించారన్న. నిజంగా చాలా బాగా చూపించారన్న జిన్నీలి మేడం. ఎవరన్నారన్నా? ఫస్ట్ హాఫ్ కాదు, తండ్రి కొడుకు గురించి వెళ్తుంది. శ్రీలీల మేడం మాత్రం చెప్తున్నాం కదన్నా, ఒక సాంగ్ గుర్తుండిపోద్దన్నా. ఒక ఐటమ్ సాంగు మామూలుగా మన ఊర్లోని ఒక పండగల పబ్బాలు అయినప్పుడు ఎలాగుంటుందో అలా చూపించారన్నా. శ్రీలీల మేడం ఉందన్నా, లేదన్నా అనుకోదన్నా. కాలేజీ నుంచి సినిమా చూస్తే అర్థమవుతుందన్నా. సినిమా చూడకుండా చెప్తే అది కరెక్ట్ కదన్నా. నేను సినిమా చూసాను కూడా ఉందన్నా. సినిమా చూస్తేనే కదన్నా తెలుస్తుంది. అందుకే మాత్రం దయచేసి మాత్రం అందరూ కూడా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా ఈ జూలై 18, 2025 రిలీజ్ అయ్యింది. ఖచ్చితంగా అందరూ కూడా విలేజ్కి వెళ్ళి, విజయనగరం జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మాత్రం మన విలేజ్లో ఏంటి జరుగుతుంది, మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అన్నది చూపించడానికి సినిమా మాత్రం గుడ్ సినిమా. ఈ వారంలో ఏదైనా బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే జూనియర్ బ్లాక్ బస్టర్. చూసామండి, సినిమా చూసాము. సినిమా మాత్రం బాగుందండి. సినిమా మాత్రం చాలా బాగుంది. హీరో సినిమా చేయటం చాలా బాగా చేశాడు. తండ్రి క్యారెక్టర్ భలే ఉంది. ప్రతి మనిషి చూసి తెలుసుకోవాల్సిన విషయాలు, లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలో. ఈ సినిమా చూస్తే ఆ లోపం అనేది తెలిసిపోద్ది. తండ్రి గురించి బాధపడే విషయాలు ఉన్నాయి కొన్ని. హీరో బాధపడే విషయాలు, చెల్లి, మన హీరోయిన్, అందరు కాలేజీ, అన్ని ఫైట్లు గీట్లు, సంగీతం కానీ, దేవిశ్రీప్రసాద్ డైరెక్టర్ కానీ, సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ చేశారండి. సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆనందించవలసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు రావాలి. ఈ సినిమా ఈ సంవత్సరంలో బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్. జై హింద్. పిచ్చికపోతే కేకెక్కిపోతే సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడేసింది. ఆ యాడ్ చేస్తే మన శ్రీలీల చూస్తే అబ్బాబు ఏం అబ్బాబు ఏం తైలబ్బా హీరోయిన్. ఆ పక్కన శ్రీలీల పక్కన నేను యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? హీరోగా నేను కూడా సినిమాలో హీరోగా చేయాలని నేను ఎవరిని సండికూర. జూనియర్ చూశాను, చాలా బాగుంది. కొత్త హీరోయిన్ ఫీలింగ్ ఎక్కడ కలగలేదు. ఖచ్చితంగా జూనియరు సీనియర్ స్థాయికి వెళ్తాడు. ఇండస్ట్రీలో 20-30 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాడు. ఇక నాన్నగారి విషయం పక్క పెడితే, అంటే గాలి జనార్దన్ రెడ్డి గారి విషయం పక్కకు పెడితే, డబ్బులు ఉన్నాయి కదా ఇండస్ట్రీలో వెళ్తాడేమో ఉంటాడేమో అది పక్క అవసరం లేదండి. ఫస్ట్ సినిమాతోటే నాకు అర్థమైపోయింది మనోడు ఖచ్చితంగా 20-30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటాడని చెప్పేసి. నాన్న బిజినెస్లో ఎలాగైతే పేరు సంపాదించుకున్నాడో మనోడు ఇండస్ట్రీలో హాయిగా స్టార్గా నేమ్ సంపాదించేసుకుంటాడు. చాలా ఈజీగా చేశాడు. ఎక్కడ కష్టపడుతున్న ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదు. పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. డ్యాన్స్లో అయితే ఎరగదీశాడు. ఫైట్స్ కూడా ఎక్కడ ఏదో కావాలని లేపుతున్నారు, క్రేన్లు పెట్టి లేపుతున్నారు, అటువంటి ఫీలింగ్ ఎక్కడ కలగలేదు. చాలా ఈజీగా గోడలు దూకేస్తుండు, గ్రిల్స్ దూకేస్తుండు, గేట్లు దూకేస్తుండు. మనకు హాలీవుడ్ సినిమాలు అక్కడక్కడ కనపడుతుంటాయి, పట్టుకోవడానికి పరిగెడుతుంటే గేట్లు, గోడలు, రాళ్ళు, చెట్లు మొత్తం అంత ఈజీగా దూకేసాడు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా చేశాడు. అయ్యో పట్టి లేపుతున్నారేమో, క్రేన్లు పట్టి లేపుతారు, అస్సలు ఏ ఫీలింగ్ కలగదు. ఫస్ట్ హాఫ్లో మాత్రం 2 పాటలు ఉంటాయి మనోడి. అసలు ఫస్ట్ హాఫ్ అంటే సినిమా స్టార్టింగే ఎవడు ఊహించాడు. ఎందుకంటే కొత్త హీరో రాగానే ఏమనుకుంటాడంటే డబ్బులు మందిగా కొత్త హీరో కదా, ఎలివేషన్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ హీరో ఇంట్రడక్షన్ ఒక
రేంజ్లో ఉంటుంది, డబ్బులు పెట్టి మంచిగా హాలీవుడ్ కెమెరాలు పెట్టేసి ఏదో పెట్టి తీస్తారు అనుకున్నాం. అసలు అటువంటి థాటే మనకు కలగదండి. ఎందుకంటే ఏదో విలేజ్ గ్యాప్లో పూర్ ఫ్యామిలీ చూపించట్టు ఎంట్రన్స్ ఉంటుంది, వాళ్ళ మమ్మీ డాడీ చూపించండి. ఇదేంట్రా ఏ సినిమాకి వచ్చినాం అనే ఫీలింగ్ కూడా కలిగింది నాకైతే. సో తర్వాత హీరో ఎంట్రీ వస్తుంది, ఏకదమ్ ఉంటుంది, మళ్ళీ కాలేజ్ అది ఇది కనబడి మస్తు అనిపించేస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో చూస్తే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ మాత్రమే ఉంటుంది, 2 పాట, ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో కనపడదు, ఫస్ట్ పార్ట్లో మన ఉంటుంది, సెకండ్ పార్ట్లో హీరోయిన్ కనపడుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత ఈమె శ్రీలీల సాంగ్ ఒకటి వైరల్ అయ్యారని ఇద్దరు దగ్గర పోరుగా డాన్స్ చేశారు. అంటే నాకు పాత హీరోలు మన జూనియర్లు అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరూ కనపడరు అనమాట. అంత ఈజీగా డాన్స్ చేశాడు, వాళ్ళకి తగ్గట్టుగా అబ్బు చాలా బాగా చేస్తున్నాడు ఫస్ట్ సినిమా అనిపించింది. 17 కాదండి, 13 ఇయర్స్ తర్వాత వచ్చేసింది జెనీలియా. ఆమె కొన్ని సందర్భాల్లో కొన్ని డైలాగులే ఉంటాయి, డైలాగులు చాలా బాగా అనిపించేస్తాయి. డైలాగులు లేని సందర్భంలో జస్ట్ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్సే ఖచ్చితంగా ఎమోషన్ అవుతాము, కనెక్ట్ అవుతాము. చాలా బాగా అనిపించింది. అందానికి అందం హ్యాపీగా ఉంది. అసలు ఎక్కడ కూడా ఆమె అరే ముసలిది అయిపోయింది అనే ఫీలింగ్ ఎక్కడ కలగదు. చాలా బాగా ఆమె పాత్ర సినిమాకి హైలైట్. తమ్ముడు అనే టైటిల్ పెడితే బాగుంటుంది అని నిన్న కూడా కొంతమంది అన్నారు. అఫ్కోర్స్ పెట్టకుండా జూనియర్ కాబట్టి, అంటే స్టార్టింగ్ ఎంట్రీ కాబట్టి జూనియర్ అని పెట్టేసుకున్నారు. ఆ టైటిల్ న్యాయం చేశాడు. తమ్ముడు అని పెడితే ఇంకొక రేంజ్లో ఉండేది. ఇక ఎన్టీఆర్ అభిమానులకైతే అక్కడక్కడ కొన్ని సీన్స్ పడతాయి, వచ్చి చూస్తే వాళ్ళు మాత్రం పండుగ చేసేసుకుంటారు. అలాగే నాకు మన చిరంజీవి గారి ఇంద్ర సినిమా గుర్తొచ్చింది. రాళ్ళసీమలో ఈ వేళ రతనాల వానలే కురుసేన, ఇది గుర్తొస్తుంది సినిమాకి వస్తే ఎన్టీఆర్ చిరంజీవి అభిమానులకు. ఎందుకో వచ్చి సినిమా చూడండి, చాలా బాగుంది. జూనియర్ మూవీ చూసాను భయ్య, బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. అంటే మనకి దాంట్లో మన ఫాదర్ సన్ బాండింగ్ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ ఎమోషన్ క్యారీ చేశారు. సెకండ్ హాఫ్ అయితే ఎమోషన్ క్యారీ చేశారు, ఎక్సలెంట్ అనిపిస్తుంది. సో దాంట్లో బీజం ఆర్ఆర్ కానీ డిఎస్పీ మ్యూజిక్ అంతా ఎక్సలెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి స్టంట్స్ కానీ డాన్స్ కానీ ఎక్సలెంట్. కీర్తి గారు ఫస్ట్ టైం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. యాక్టింగ్ మాత్రం ఎలా తీస్తాడు భయ్య, శ్రీలీల డాన్స్ వయ్యారి సాంగ్ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. సాంగ్ మాత్రం మంచి ఎక్సలెంట్, మంచి ట్రెండింగ్లో కూడా మనకి బాగా నడిచింది కదా సాంగ్, ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది భయ్య. అవునవును, జెనిలియర్ కంబ్యాక్. అంటే లాంగ్ గ్యాప్ తర్వాత జెనిలియర్ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా కంబ్యాక్. మనకి పాస్ట్ మూవీస్లో మనకి జెనిలియర్ చాలా ఎక్సలెంట్ మూవీ చేస్తారు. ఈ దీంట్లో కూడా మన సిస్టర్ సెంటిమెంట్ క్యారీ చేస్తారు. దీంట్లో ఎమోషన్ మంచి ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది. సినిమాలో నాకంటే మొన్న కీర్తి గారి యాక్టింగ్, డాన్స్ కానీ ఫైట్ స్టంట్స్ కానీ నాకు బాగా నచ్చింది. ఓవరాల్ చూసుకుంటే మూవీ గుడ్. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా వచ్చి చూడొచ్చు మూవీ, ఎక్సలెంట్, బాగుంది, వర్త్ అంటారు. ఇప్పుడే జూనియర్ సినిమా చూసిన. సో అన్న జూనియర్ లా అయితే లేడు, అసలు ఒక సీనియర్ లా పర్ఫామ్ చేసిండు, చాలా బాగా చేసిండు కిరీటి అన్న. అండ్ శ్రీలీల కోసం వచ్చినా బట్ కిరీటి అన్నకి ఫ్యాన్ అయిపోయినా, అంత బాగా చేసిండు. అండ్ ఒకటే చెప్తున్నా, కిరీటి అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఫ్యాన్ అంట. బట్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ మూవీలో ఎలా అయితే డ్యాన్స్ చేశాడో దానికి మించి చేశాడని చెప్పుకోవచ్చు, అంత బాగా చేశాడు. అసలు స్టెప్స్ మామూలుగా లేవు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్కి ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ అంటే శ్రీలీల ఓకే అందరికీ తెలుసు, బట్ కిరీటి మాత్రం చించేశాడని చెప్పుకోవచ్చు. శ్రీలీలని డామినేట్ చేసే మునగాడు కిరీటి అని చెప్పుకోవచ్చు. అండ్ స్టోరీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. జెనిలియా జనరల్ గానే ఉంది, అంటే ఇంతకుముందు చూసినట్టే ఉంది. సో 13 years తర్వాత వచ్చినా బాగుంది, నెగిటివ్ అని ఏం లేదు. లాస్ట్ వరకు చూస్తే అది పాజిటివ్ అవుతుంది. సో బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. డిఎస్పీ కుక్క అని కొట్టినట్టు కొట్టిండి మ్యూజిక్. ఇంకా బ్రో క్యారెక్టర్ బ్రో లానే ఉందన్న, అంటే యాజ్ యూజువల్ గా బయట ఎట్లా ఉంటాడు అంతే న్యాచురల్ గా ఉంది. తమ్ముడు ఎవడు అంటే సారీ తమ్ముడు నాకైతే రాలేదు, ఆ వైబ్ అయితే రాలేదు నాకు. జబ్బుంటే కాబట్టే ఇతను యాక్టింగ్ టాప్ ఇప్పుడు నిలిచాడు. నిజంగా ఎక్సలెంట్. కిరీటి నిజంగా సూపర్. జూనియర్ నిజంగా తోపు, నిజంగా ఎక్సలెంట్ మూవీ. గుడ్ ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ ఉన్నాయి సినిమాలో, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఎక్సలెంట్, టాప్. సినిమా చాలా బాగుందండి. సినిమాలో ఎవ్రీథింగ్ అందరు ప్రూవ్డ్. కానీ కుర్రోడు కొత్తోడు వచ్చాడు, కిరీటి అంట. ఎవరు అసలు ఎందుకు సినిమా చూడాలి అన్న క్వశ్చన్ నాలోనే కాదు ప్రతి ఒక్కరిలో ఉంది. వచ్చి చూశాను, నిజంగా ఆన్సర్ దొరికింది. నిజంగా ఎక్సలెంట్ మూవీలో మెమరీస్ మేక్ చేసుకోవాలని చెప్పేసి హీరో చెప్తూ ఉంటాడు. నిజంగా ఈ సినిమా థియేటర్లో చూసి నేను ఒక మెమరీ మేక్ చేసుకున్నాను. నిజంగా జూనియర్ మూవీ థియేటర్లో చూశాను రా, నా హ్యాపీ ఒక మెమరీ నాకుంది, చాలా హ్యాపీ. నిజంగా ఎక్సలెంట్. నిజంగా కిరీటి గారి యాక్టింగు, డ్యాన్సు, పెర్ఫార్మెన్స్, ఎమోషన్ అన్నీ. ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఎన్టీఆర్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, ఎన్టీఆర్ నాకు గురువు ఇన్స్పిరేషన్ అని చెప్పి. నిజంగా ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ని లోపల ఇంజెక్ట్ చేసేసుకున్నాడు ఇంజెక్షన్తో. అందుకని చెప్పేసి ఎన్టీఆర్ లాగే కనిపిస్తాడు ఆ డ్యాన్సుల్లో, యాక్టింగ్లో, ఎమోషన్లో. నిజంగా సూపర్. జెనీలియా, శ్రీలీల
డిఎస్పి అందరూ ప్రూవ్డ్ అండి. వీళ్ళందరూ ప్రూవ్డ్. వీళ్ళ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ లెవెల్కి వాళ్ళు ఇంకా మించి చేశారు. ఎక్సలెంట్. నిజంగా 100కి 99% ఇస్తాం మనం. నిజంగా ఈ జూనియర్ నిజంగా మామూలోడు కాదు, జూనియర్ కాదు. ఇతను మొత్తం అన్నీ నేర్చుకున్న సీనియర్. ఇతను సీనియర్ మోస్ట్ జూనియర్. ఎక్సలెంట్. నిజంగా తోపు. జూనియర్ మూవీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. సో నా ఎక్స్పెక్టేషన్స్కి అసలు రీచ్ అవ్వలేదు సినిమా. సో నన్ను డిసప్పాయింట్ చేసిందండి. కిరీటిలో దమ్ముంది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు అంటే బెంగళూరులో పెద్ద బాగా సౌండ్ పార్టీ అలా అని కాదు, కానీ అలాంటి ఆయన కొడుకు ఒక ఫస్ట్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. చాలా ఎక్స్పెక్ట్ చేసి నేనే కాదు అందరూ వెయిట్ చేశారు ఎగరగా. సో మా అందరు అంచనాలు అందుకోలేకపోయింది సినిమా. సో ఇది చావలేని చచ్చిపోయిన కోడి. సో జూనియర్లో అయితే కష్టం. హీరో అయితే బాగా కష్టపడ్డాడు, ఫైట్స్ బాగా చేశాడు, డ్యాన్స్ అయితే ఎన్టీఆర్ లాగే చేశాడు యాజ్ ఇట్ ఈజ్. సో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి వెయిట్ చేసా. సో ఒక అక్క తమ్ముడు మధ్యన వచ్చే సీన్స్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు ఎమోషనల్గా. వద్దులే కానీ దాని గురించి నేను మళ్ళీ ఎత్తి ఇబ్బంది పెట్టడం ఎందుకు. కానీ తమ్ముడు 3.0 ఈ సినిమా అదండి. అంత వర్స్ట్ సినిమా అయితే కాదండి. వర్జిన్ బాయ్స్ అని నిన్న కాక మొన్న చూసాం. ఫ్యామిలీ మెంబర్స్ చూసే సినిమా అయితే కాదు అది. వర్జిన్ బాయ్స్ అసలు ఆ సినిమాయే కాదని నేను అంటాను. ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా 100 రెట్లు హిట్ ఫ్యామిలీ మూవీ అనమాట. ప్రొడ్యూసర్ లెగాలనే చెప్తున్నాను నేను. జూనియర్ అని పెట్టుకున్నారు కానీ ఇది జూనియర్ కాదు, బేసికలీ సీనియర్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ని బీట్ చేద్దామని ఆ పేరు పెట్టుకుంటాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫెనామినల్ డ్యాన్స్ అనమాట. డ్యాన్స్ 2 గంటలన్నర సేపు డ్యాన్స్ పెట్టినా చూడాలి అనిపించే అంత గొప్ప డాన్సర్ అనమాట. చాలా అంటే చాలా చామున్నాడు. చాలా అంటే చాలా గ్రేటెస్ట్ మూవ్స్ ఉన్నాయి. బాగుంది. అలాగే యాక్టింగ్ స్కోప్ కూడా బాగుంది. దాన్ని యూజ్ చేసుకోవడానికి డైరెక్టర్ కొంచెం రాలేదు అని నేను అంటాను. ఆబ్వియస్లీ ఏం బాధ లేదు దాంట్లోనూ. డైరెక్షన్ వాజ్ కొంచెం పూర్ ఉంది. 13 years తర్వాత జెనీలియా గారు వచ్చారు. కంబ్యాక్ కాదు, ఆవిడ 23 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ చూస్తాం. ఎందుకంటే ఆసిని ఓసిని అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆవిడ హీరోయిన్ అనుకున్నాను బేసికల్లీ నేను. నిజంగా ప్రామిస్గా కట్ చేస్తే అక్క అయిపోయింది అనమాట హీరోకి. వాటెవర్ ఏదైపోయినా కానీ కొంచెం బాగుంది, చాలా బాగుంది. అదే హాట్, అదే స్వీట్. ఇంకా శ్రీలీల గారిని మధ్యలోంచి ఇంటికి పంపించేయడం కొంచెం బాధగా అనిపించింది. ఆవిడకి డేట్స్ లేవంట. దగ్గరలో స్టోరీ యాన్లో ఉంటే డేట్స్ కొనుక్కుని నేను అంటే నాట్ బ్యాడ్. సినిమా అయితే చాలా అంటే చాలా ఫెనామినల్ ఉంది. ఒక గొప్ప కథను తీసుకొచ్చారు. అంటే జనాన్ని మారుద్దామని, ఊరిని మారుద్దామని అది కొంచెం నాకు అనిపించింది. ఆబ్వియస్లీ నేను చెప్తున్నాను కదా, సినిమా వాజ్ వెరీ నైస్. యాక్టింగ్ ఎరకొడేసా, డ్యాన్స్ బాగుంది, మాటలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి. డైరెక్టర్ ఫెయిల్. అన్న జూనియర్ సినిమా చూసొచ్చాను అన్న, మామూలు లేదన్న అసలు సినిమా. నిజంగా అసలు ప్రొడక్షన్ వాల్యూస్, అసలు హీరో గారి యాక్టింగు, అసలు డ్యాన్స్, ఫైట్స్, అబ్బా ఎమోషనల్, ఫ్యామిలీ సెంటిమెంట్, అబ్బా సినిమా మామూలు లేదన్న. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి ఒక్కసారి అని వచ్చి చూడాలన్న సినిమా. ఎందుకంటే అసలు నిజంగా తెలుసునా, అసలు సినిమాలు వచ్చేసి ఈ సినిమా మనము మిస్ అయితే ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్. అసలు సినిమా ఎలా ఉందంటే అసలు నిజంగా అసలు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో మనం విలేజ్ కోసం ఏమైనా చెయ్యాలి, అలాంటి ఫాదరు సిస్టరు, ఫాదరు కూతురు, ఫాదరు కొడుకు, ఇలాంటి సెంటిమెంట్ ఉందన్న. అసలు మూవీ మామూలు లేదన్న, నిజం చెప్తున్నా. డ్యాన్స్ వచ్చేసి మామూలు లేదన్న. అసలు వైఆర్ సాంగ్ కోసం అన్న అసలు వచ్చి చూడాలన్న, నిజం చెప్తున్నా. అసలు మామూలు లేదన్న సినిమా. ఆ సినిమా అంటే సూపర్ హిట్ అండి. సినిమా ఒక్క సాంగ్తో హిట్ కాదండి, సాంగ్ ప్లస్ సినిమాకు సాంగ్ చాలా, ఫస్ట్ సాంగ్ తర్వాత మూవీ అట్లా చెప్పుకోవచ్చు. అట్లా సినిమా అంటే సూపర్ హిట్ అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్, ఆయన స్వాగ్, ఆయన డ్యాన్స్లో మట్టుకు ఆయన స్వాగ్ను భలే దింపారండి. అసలు హీరో గారు మామూలు చేయలేదండి. అసలు సినిమా వచ్చేసి మన కంబ్యాక్ ఇచ్చారండి సినిమాలో. నిజం చెప్తున్నా, మన బొమ్మరిల్లు, ఆరెంజ్ సినిమాలో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారండి నిజంగా. అసలు ఆమె మెయింటెనెన్స్కు, ఆమె సిన్సియారిటీకి, ఆమెకు ఒక సినిమా పట్ల ఉన్న ఆమెకు కంబ్యాక్, ఆమెకు సినిమా పట్ల ఉన్న ఇంటెక్షన్ చెప్పుకోవచ్చు మనం. అసలు నిజం చెప్తున్నాను. హీరోయిన్ జెనిలియా గారి యాక్టింగ్ బాగుంది, హీరో గారి యాక్టింగ్ బాగుంది, శ్రీలీల గారి బాగుంది.
నిజంగా రవిచంద్రన్ మన ఫాదర్ సెంటిమెంట్ కన్నడ హీరో రవిచంద్రన్ గారు కూడా బాగా చేశారండి, సూపర్ చేశారు. మన రావు రమేష్ గారు కూడా అసలు నిజంగా అసలు ఆయన క్యారెక్టర్ మట్టుకు సూపర్ ఉందండి సినిమా. అదే తప్పకుండా చూడండి. శ్రీ కూడా ఏంటంటే ఒక అమ్మతనం సొంతమైన తర్వాతనే మాతృత్వం మీదనే గుర్తింపు వస్తుంది. చాలామంది తిన్నామా కట్టుకున్నామా మనం ఏం చేసామా అని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. ఒక మ్యారీడ్ అయిన కపుల్స్కి ఎప్పుడు శుభవార్త చెప్తావు, ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు అని సూటిపోటు మాటలన్నీ వింటానే ఉంటాము. అలాంటి కామన్ పాయింట్తో సొసైటీలో జరుగుతున్న క్రైమ్ని ఒక బేబీ వల్ల ఒక పెయిన్ పేరెంట్స్ మిస్ అయితే అది ఎలా చేశారనేది స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా. ఇలాంటి మోటివేషన్ మూవీస్ పబ్లిక్కి చాలా కావాలి. అన్నీ చూసే మూవీస్ వేరు, ఇలాంటి సెంటిమెంట్ పాయింట్తో దేవుడు, శాస్త్రం, సైన్స్ ఈ మూడిటి కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక మానవత్వం కలిగిన పర్సన్స్కి ఇది ఒక మంచి మెసేజ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి, చాలా వేరుగా వస్తాయి. మై బేబీ 2025 DNR మూవీ వాచ్ఫుల్. జూనియర్ సినిమా చూడడం జరిగింది భయ్య, చాలా బాగుంది నిజంగా. జూనియర్స్ అనేది సినిమా ఒక సినిమా కాదు, అది నిజంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా నిజంగా. ఒకటి ఫస్ట్ అయితే హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. శ్రీలీలకు సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసుకున్నా కూడా డ్యాన్స్ పరంగా మాత్రం తనకు పెట్టిందే పేరు అనమాట. దానికి పోటీగా నిజంగా హీరో మామూలుగా వేయలేదు. ఆ డ్యాన్స్ ఏంటంటే ఆ స్టెప్స్, సినిమా మొత్తంలో సాంగ్స్ అంతా ఒక లెవెల్ అయితే ఐటమ్స్ అండ్ క్లైమాక్స్లో శ్రీలీల హీరో చేసే స్టెప్స్ మాత్రం మామూలుగా లేదు. మరో ఎన్టీఆర్ గుర్తుకొచ్చింది అనమాట. అలా ఉంది సాంగ్స్ మట్టుకు అయితే చూసుకుంటే. నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్, బీజం కానీ, ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత హైప్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే హీరో గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట అండి, తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు. ఫస్ట్ సినిమా ఇస్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజం అదే చెప్తాం కదా బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చామంటే అంత మామూలు విషయం కాదు. అలా పోల్చామంటే మనం ఇక్కడ అంత స్టఫ్ ఉంది కాబట్టి పోల్స్తున్నాం అనమాట. మామూలు లేదు, అది వేరే లెవెల్ అనమాట. మనం డ్యాన్స్ పరంగా చూసుకుంటే, యాక్టింగ్ పరంగా వేరే లెవెల్ అనుకుంటే, నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మాత్రం డ్యాన్స్ పరంగా అయితే తిరగదీశారు భయ్య. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలే గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అనమాట. అసలు ఏమన్నా ఉందన్న గ్లామర్ కానీ నిజంగా తన సిస్టర్ రోల్లో అదరగొట్టేసింది. అలాగే తమ్ముడు అంటే అక్క తమ్ముడు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ అంటే తెలిసి కూడా మనం ఎమోషన్ అనేది చూస్తుంటే మనకు అర్థమైపోద్ది. కానీ చాలా బాగుంది మరి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. స్టోరీ కూడా చాలా లేదు బ్రదర్, సీరియస్ ఈ సినిమా మెయిన్ ఎక్కువగా హీరోయిన్ కన్నా కొద్దిగా తక్కువ శ్రీలీల కన్నా. కానీ జెనీలే గారికి ఫుల్ లెంత్ ఉంది సినిమా మొత్తం. తను అంటే ఒక్క రెండు సినిమాల్లో లేదు కానీ మొత్తం ఫుల్ లెంత్గా జెనీలే గారు ఉండరు. సిస్టర్ రోల్ మెయిన్ రోల్ తనదే మెయిన్. లేదండి తమ్ముడు లేదు, ఏ సినిమాకి పోల్చకండి. సినిమా చాలా కొత్తగా ఉంది. స్టోరీ పరంగా అయితే డిఫరెంట్ లైన్, జోనర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉందన్న. లేదు బ్రదర్ అస్సలు సినిమా పరంగా లేదు బ్రదర్, సినిమా పరంగా చెప్తున్నా కదా. ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ నిజంగా ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ సీన్స్ కానీ నిజంగా ఫైట్స్ అనేది కూడా అసలు ఫైట్స్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అందులో ఇది బెస్ట్ మూవీ, మంచిగా అంటే బ్లాక్ బాస్టర్. ఈ ఫ్రైడే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచిగా ఫ్యాన్స్ అందరు కూడా ఫస్ట్ సినిమాతోటే మనోడు ఫ్యాన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేది ఊకనే రారు భయ్య, ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నిజంగా వైరల్ అనే ఒక సాంగ్ తోటే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నారు ఏంది ఎన్టీఆర్ లాగా వేస్తుంది మనోడు స్టెప్స్ అనగా, అంతకు మించే ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా అయితే బోర్ అనేది ఏం లేదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ భయ్య. అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకున్నాడు హీరో. తర్వాత డ్యాన్స్ కూడా కర్ణాటకలో మళ్ళీ బెస్ట్ ఆఫ్ హీరోగా మళ్ళీ టాప్ ఉంటాడు. డాన్స్ అయితే బాగా చేశాడు. డ్యాన్స్ మళ్ళీ యాక్టింగ్ ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా సూపర్ చేసినాడు. మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకలో మళ్ళీ వచ్చినాడు అనుకోవాలి. ఫుల్ మళ్ళీ కర్ణాటకలో ఎవరు కాంపిటీషన్ రారు డ్యాన్సర్లో, ఫుల్ టాప్ ఉంది మేడం. చాలా సూపర్. ఒక్క ఫ్యామిలీ ఒక్క కూతురు మీద సెంటిమెంట్ ఎలాగో పెట్టుకునింటారు డాడీ, అది చాలా ఎమోషన్ మంచిగా ఉంది మేడం. సూపర్ డాన్సర్, మంచి డాన్సర్, మంచి మూవీ, అందరూ చూడండి. శ్రీలీలను కూడా బీట్ చేశాడు మొన్నటి వరకు మహేష్ బాబు అనేవాడు శ్రీలీలతో చేయలేమని, బట్ మనోడు మాత్రం బీట్ చేశాడు. సూపర్ అన్న. కిరీటి డ్యాన్స్ ఎరగదీశాడు, యాక్టింగ్ బాగా చేశాడు. ఎక్కడ కూడా తనకు ఫస్ట్ మూవీలో అనిపించట్లా, ఒక 4-5 సినిమాలు చేసినట్టు అనిపిస్తుంది.
ఇలానే ఒక 2-3 సినిమా 2 హిట్లు పడితే కన్నా మంచి డాన్సర్ దొరుకుతాడు. జూనియర్ ఎన్టీఆర్తో పోల్చడం కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక పెద్ద శిఖరం ఆయనతో కాదు కానీ తను నిరూపించుకున్నాడు ఒక యాక్టర్గా, ఒక డాన్సర్గా. మంచి డాన్సర్ ఉన్నాడు కిరీటంలో. అట్ ది సేమ్ టైం మంచి యాక్టర్ ఉన్నాడు. బట్ కొంచెం టైం పడుతుంది తను నిరూపించుకోవడానికి. ఒక 2 హిట్లు పడితే కన్నా మంచి టైం. ఒక మంచి యాక్టర్ గాలి జనార్దన్ రెడ్డి, వాళ్ళ నాన్న పేరు ఒక బ్రాండ్ ఉంది కదా, ఆ బ్రాండ్ పేరు నిలబెడతాడు గాలి జనార్దన్ రెడ్డి. ఆ గాలి జనార్దన్ కిరీటి రెడ్డి అనేది కూడా ఒక స్టూడియోలా అవుతాడు మనం. ఎస్ 100%. శ్రీలీల మంచి డాన్సర్, ఆ విషయంలో మనం చెప్పాల్సిన పని లేదు. ఆమెతో కూడా పోటీగా చేస్తున్నాడు మనోడు. శ్రీలీలతో కంపేర్ చేస్తే ఇద్దరు కూడా మంచి డాన్సర్స్. ఆమె కంబ్యాక్ అంటే 6 స్టార్ క్యారెక్టర్ ఇచ్చారు కదా, సో ఆమెకి ఏంటంటే ఒక యాక్టర్లా చూడాలి మనము. ఆమెకు మనం పెద్ద ఇంపార్టెన్స్ ఏమి కాదు కానీ కిరీటి డ్యాన్స్ కోసం సినిమా చూడండి, నిరూపించుకున్నాడు దాన్ని. సూపర్, అదే చెప్తున్నాను కదా భయ్య. తను మనకు ఏంటంటే తన డ్యాన్స్ బాగా నచ్చింది, యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. అక్కడ ఒక్క సాంగ్ అనేది కాదు కానీ తను ఓవరాల్గా ఏంటంటే సినిమా సిస్టర్ సెంటిమెంట్స్ మూవీ డాన్స్ బాగా చేశాడు. మైనస్ అంటే ఏం లేదు కానీ కొంచెం అక్కడక్కడ సిస్టర్ సెంటిమెంట్ కదా, నచ్చకపోవచ్చు అందరికి. నిజంగా కొత్త హీరో చూసిన ఫీల్ అయితే రాలేదు యాక్చువల్గా. నిజంగా ఒక పాత హీరోని చాలా సినిమాలు తీసిన సీనియర్ అన్న డట్ చూపించాడు. స్క్రీన్ ప్లే అయితే అరుపులు మామూలుగా లేదు. నిజంగా అసలు ఒక్కొక్క సీన్కి కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. సినిమాలో స్టార్టింగ్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేసుకుంటే లవ్ స్టోరీతో స్టార్ట్ అయింది కాలేజీలో. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక నాన్నకి పిల్ల మీద ప్రేమ ఎంత ఉంటుంది, కొడుకు ప్రేమ ఎంత ఉంటుంది, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా చూపించడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే కూతురు తండ్రిని ఎంత ప్రేమిస్తుంది, తండ్రి కూతురిని ఎంత ప్రేమిస్తాడు అన్న ఒక మెసేజ్ ఉంది. ఊరికి మంచి జరగాలి అన్న ఒక మంచిదనం, ఒక మెసేజ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాని వాడుకోవాలి, దాన్ని ఎలా వాడాలి, ఎలా పైకి రావాలి అని చాలా మంచి మెసేజ్ కూడా చూపించడం జరిగింది. అబ్బో సాంగ్స్ చెప్పక్కర్లు అసలు. ఆ సాంగ్లో శ్రీలీల అబ్బో ఏం వేసిందో, ఆ కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్లో ఆ ఎముకలు ఉన్నాయో లేదో తెలిసింది. ఇందులో ఎముకలు అసలు కనపడలా మాకు, అలా తిరిగేసింది బంగారం తిరిగినట్టుగా. ఆపర్చునిటీ ఏంది, నిజంగా ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, పోతున్నాయి. సింపుల్గా వచ్చాడు, ఇట్టు కొట్టేశాడు. సింపుల్గా చెప్పాలంటే 2025లో మంచి సినిమా ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఇదే. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడండి. నిజంగా మైండ్ పోయింది నాకు. నేను శ్రీలీల కొత్త హీరోతో చేయటం ఏంటి అనుకున్నా కానీ మంచి క్యారెక్టర్, మంచి కథ, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. అబ్బో చెప్తున్నా అదే జెలినా అక్క క్యారెక్టర్ చేసింది హీరోకి. ఆ అక్క ఎలా అయ్యిద్ది అన్నదే సినిమా. సూపర్ ఉంది. అది 10కి 10 ఇస్తా. సినిమా ఎక్కడ బయట నిన్న టాక్ వచ్చిందండి, సినిమా కొద్దిగా స్లోగా ఉంది అది ఇది అనేసి. ఏమీ లేదండి, ట్రెండ్కి ఎలా కావాలో అలాగే ఉంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే కుమ్మేసాడండి. సెంటిమెంట్ మామూలుగా లేదు. ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సెంటిమెంట్, ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సెంటిమెంట్ అయితే థియేటర్లో మామూలుగా కొమ్మలేదు. సెకండ్ హాఫ్ హైలైట్ అండి, మామూలుగా లేదు. రవిచంద్ర గారి యాక్టింగ్ గురించి మనం అసలు చెప్పుకోక్కర్లేదు. రవిచంద్ర గారి యాక్టింగ్ అయితే మనం ఇక్కడ తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ అనుకోవచ్చు. జెనిలియా గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మామూలుగా లేదండి అక్క క్యారెక్టర్. మూవీ చూస్తుంటే సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి బ్రో, ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇవాళ కన్నడలో కూడా చేస్తున్నారు, బల్లారిలో ఉన్నారు ఇప్పుడు సార్ వాళ్ళు కూడా. మూవీ మాత్రం మామూలు లేదు. అక్కడ కూడా హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు మా వాళ్ళు కాల్ చేస్తే. మూవీ అయితే మామూలు లేదు, బ్లాక్ బస్టర్ అయితే ఉంది. జూనియర్ మూవీ ఇప్పుడే చూసిన, అదిరిపోయింది. మూవీ మాత్రం 3 సెంటిమెంట్స్తో ఉంటుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, మళ్ళీ ఫాదర్ సిన్ సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ స్టార్ట్ అవ్వగానే రావు, కొంచెం కాలేజ్ వైపు, తర్వాత కీర్తి గారు స్వాగ్, ఆఫీస్ వేగ్, అలా వెళ్ళి సెంటిమెంటల్గా అయిపోతుంది మూవీ. నెక్స్ట్ లెవెల్ స్టోరీ. నేను సాటిస్ఫైడ్, ఫుల్ సాటిస్ఫైడ్. స్టోరీకి న్యాయం అయింది, క్యారెక్టర్స్కి కూడా న్యాయం అయింది. సూపర్ అన్న. నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడితే మూవీలో స్టంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో ఉంటాయి, కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి. ఆ ఫైట్స్కి ఎన్టీఆర్ గారు ఒకప్పుడు చేసేవాళ్ళు స్టంట్ ఫైట్లు, అలా వాళ్ళకి ఇద్దరికి కంపారిజన్ పెట్టచ్చు, కీర్తి ఇంకా ఎన్టీఆర్కి. డ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ గారికి మంచి పోటీ ఇచ్చినాడు మన హీరో గారు. సూపర్. శ్రీలీల గారి గురించి నేను మాట్లాడను, అంటే
ఒక ఐస్ పెద్ద క్యూబ్ పెట్టేస్తే అంతే, అది కరిగిపోతుంది ఐస్. శ్రీలీలని చూసి అలాంటి హీరోయిన్ మనకి, ఆమె గోల్డెన్ చామ్ ఒకటి. సో సూపర్ ఉంటుంది మూవీ. వాళ్ళిద్దరు వైరల్ కంబ్యాక్, మంచి కంబ్యాక్. అంటే అంత పెద్ద క్యారెక్టర్ ఏముండదు, కానీ ఒక ఈక్వల్ టు మన హీరోయిన్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అది న్యాయం, అందుకే ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. మంచి కంబ్యాక్. వరాహి చిత్రం నుంచి మంచి కంబ్యాక్ వచ్చింది. జూనియర్ మూవీ, అది జూనియర్ టైటిల్ ఎందుకు పెట్టినారు అనేది మూవీకి ఒక లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది మీకు. స్టార్టింగ్ మొత్తం కన్ఫ్యూజ్ ఉంటారు, కానీ లాస్ట్లో మ్యూజిక్ గురించి మాట్లాడితే డిఎస్పి ఉంటే క్వశ్చన్ మార్క్ ఉండదు, ఫుల్ స్టాపే ఉండాలి, అంతే అంట. మూవీ అద్రిపోయింది. నేను రేటింగ్ 5 నుంచి 4.5.